హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుప్రజా ప్రదీప్ పటేల్. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. మీ ఏరియాస్లలో వినాయక చవితి సెలబ్రేషన్ స్టార్ట్ అయిందా? మేముండే ఏరియాలో అయితే స్టార్ట్ అయిపోయింది. 2 days నుండి వినాయకుడి విగ్రహాలు, డీజేలు, సౌండ్స్, పాపం గణపతి బప్ప అని డే 1 భయపెట్టేస్తున్నారు ఆ సౌండ్స్ పెట్టేసి. సో ఈరోజు వచ్చేసి నేను నా డే రొటీన్ షేర్ చేద్దామని అనుకుంటున్నాను. దాంట్లో నా ఫస్ట్ డే రొటీన్లో మార్నింగ్ లేవగానే నాకు ఒక కప్ టీ కావాలి కంపల్సరీ. ఆమె టీ లవర్. టీ లేనిది నాకు పని అవ్వదు. సో టీ ప్రిపేర్ చేసుకొని టీ తాగడానికి ఇంకా ప్రిపేర్ అయిపోయాను. సో అంత టీ చూసేసి అదంతా తాగేస్తానేమో అనుకునేవాళ్ళు. డైలీ తాగనులేండి, అప్పుడు ఇప్పుడు కొద్దిగా హెడేక్గా ఉన్నప్పుడు మాత్రమే కొద్దిగా ఎక్కువ తాగేస్తాను. ఇంక ఈరోజు మార్నింగ్ కొంచెం క్లైమేట్ బాగాలేకపోవడం వల్ల కొంచెం ఎక్కువ అయిపోయింది డోస్ అంతే. మార్నింగ్ ఇంటి ముగ్గు పెడితే ఎంత కలగా ఉంటుందో కదా. డైలీ చిన్నగానే వేస్తా, ఈరోజు పెద్దగా వచ్చేసింది ముగ్గు సైజు. మేబీ పండగనేమో. సో ఇక్కడ హాఫ్ ముగ్గు అయితే కంప్లీట్ అయితే చేసేసినాను. ఇంకా ఇలా ఫెస్టివల్ టైమ్స్లో మీ ఇంటి ముందు పెద్దగా ముగ్గులు అయితే వేస్తున్నారా? వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి. ఓకే, సో నార్మల్గా అయితే వినాయక చవితికి ముగ్గుల కాంపిటీషన్స్ అవి పెడతారు కదా. బిఫోర్ మ్యారేజ్ వచ్చేసి బాగా పార్టిసిపేట్ చేస్తున్నాను అనమాట. నేను అప్పుడు 2-3 times విన్ కూడా అయ్యాను. షీల్డ్స్ కూడా ఇచ్చారు అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చేసి ఇంకా నాకు విజిల్ పడలేదు. ఎప్పుడు అయితే పార్టిసిపేట్ చేయాలి అని అనుకోలేదు, చేయలేదు కూడా. సో మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేసి విన్నాయారా? ఫైనల్గా మన ముగ్గు అయితే కంప్లీట్ అయితే చేసేస్తున్నాం. పసుపు కుంకుమ కూడా పెట్టేస్తున్నాం. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇటువైపు ముగ్గు ఫినిష్ చేశాక ఇంకోవైపు ఉంది, అక్కడ కూడా ముగ్గు పెట్టాలా. సో ఈలోపు మా పాపగారు లేచారు, తను డిస్టర్బ్ చేస్తుంది లోపల నుండి. సో ఎలా ఉంది నా ముగ్గు? బాగుందా? ఇది ఇంకోవైపు. ఇక్కడ స్టార్ట్ చేయగానే మా పాప అయితే ఎంట్రీ అయితే ఇచ్చేసింది. నేను ఇంకా వేయడం మొదలు పెట్టగానే నేను వేస్తానమ్మా, నాకు ఇచ్చేసాను, నేను వేస్తానని చెప్పేసి అని చెప్పి నన్ను సతాయిస్తుంది పక్క నుంచి. నువ్వు వేస్తుందా అని చెప్పి ఇచ్చేసి వెళ్ళాను అనుకో. ఆ ముగ్గుని మౌంటైన్స్ చేస్తున్నాను అనమాట. స్నో మౌంటైన్స్ లాగా ఉంటాయి ఇంటి ముగ్గు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మొత్తానికైతే నేను పెట్టేస్తాను ముగ్గు, నువ్వు ఫస్ట్ కుంకుమ పెట్టేసి అని చెప్పి సరే ఓకే అమ్మ అనేది పక్కన నిలబడింది. ఫైనల్గా అయితే ఇచ్చేసాను. చూడండి ఎలా చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రసాదం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే చేసేస్తాను. ఫ్రెష్ అప్ అయిపోయి. సో ఇక్కడ దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసి పెట్టేసుకున్నాను. పులిహోర ప్రిపరేషన్ కోసం అని చెప్పి. సో దీనికన్నా బిఫోరే నేను అన్నం ఉండేది పక్కన పెట్టాను అనమాట చల్లారడానికి. సో ఇంకా నెక్స్ట్ అయితే తాలింపు కోసం అని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టేసాను హీట్ అవ్వడానికి. పోపు కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఆయిల్లో అయితే యాడ్ చేసుకున్నాను. బట్ విషయం ఏంటంటే ఆయిల్ ఇంకా ఫుల్ హీట్ అవుతుంది. అది వేసిన తర్వాత నాకు తొందర అట్లా ఉంటుంది. నేను మనతోనే బాగా వేసేసాడు. పల్లీలు పప్పులు అన్నీ అయితే వేగిపోయినాయి. సో ఇప్పుడు పచ్చిమిర్చి ఉన్ని కరివేపాకు యాడ్ చేసేసుకుంటున్నాను ఆయిల్లో.
మిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఫైనల్గా కరివేపాకు, ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకుంటున్నాను. బాగా కలిపేసుకొని ఇంకా దించేసి పక్కన అయితే పెట్టేస్తున్నాను ఉప్పుని. నెక్స్ట్ ఇక్కడ అన్నం వచ్చేసి పులిహోర పులుసు మిక్స్ అయితే చేసేసాను. గంటతో ఏదో ట్రై చేశాను మొత్తానికి, అది కొంచెం వేడిగా ఉందని చెప్పేసి బట్ దాంతో అవ్వలేదు. ఇంకా పక్కన పెట్టేసి దీంతో పని అవ్వదని చెప్పేసి మనం చేయబెట్టి గ్యాస్ వచ్చేసింది. పులుసు అన్నానికి బాగా పట్టించేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్ అయితే పోపు అయితే యాడ్ చేసేసుకున్నాను పులిహోర అన్నం. నేనైతే ఈరోజు ఒక్క ప్రసాదంతో సరిపెట్టేశాను, పులిహోర మాత్రమే చేశాను. మీరు మీ ఇంట్లో ఏమేమి ప్రసాదాలు ప్రిపేర్ చేశారు? కుడుములు, స్వీట్స్. సో ఫైనల్గా ఇక్కడ నా ప్రసాదం అయితే రెడీ అండి. ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయితే చేసేసినాను. సో ముందే కుందులు, ప్లేట్, హారతి అవన్నీ క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. సో దాని కారణంగా తొందరగా అయిపోయింది. పూలతో ఓన్లీ పూలు పెట్టేసి పూలు వేసేస్తున్నాను అంతే ఇప్పుడు ప్రజెంట్గా. నెక్స్ట్ దీపం అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా. ఇక్కడ దీపం పెట్టడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రాగి చెంబులో ఉండి తాబేలుది ఈశాన్య మూలలో పెట్టేస్తాను అనమాట నేను. సో వీక్లీ 3 times ఇట్లా వాటర్ చేంజ్ చేస్తూ ఉంటాను. అంటే ఈరోజు వేస్తే నెక్స్ట్ డే వరకు కొంచెం ఫ్రెష్గానే ఉంటాయి. రెగ్యులర్గా టచ్ చేయను, 3 times ఇట్లా చేంజ్ చేస్తాను అంతే. నాకు తెలిసినంతవరకు రాగి చెంబు గురించి పెద్ద హిస్టరీ మాట్లాడుకోవచ్చు. యాక్చువల్లీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తా ఉన్నారు దాన్ని. అంటే ఇది వేయండి, అది వేయండి, వేసి పెట్టండి. నేనైతే ఏం వేయనండి. పసుపు, కొంచెం కుంకుమ, దాని తర్వాత కొద్దిగా పచ్చకర్పూరం అండ్ ఎరుపు అక్షంతలు, అంటే కుంకుమాక్షంతలు ఒకటి కాయిన్. సో ఇప్పుడైతే అవన్నీ అయితే వేసేసుకుంటున్నాను. అవి వేసేసుకొని సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఈశాన్యం మూలలో పెట్టేస్తాను అనమాట. మై మెయిన్ ఎంట్రన్స్ ఈశాన్యం మూలలో పెట్టేస్తాను. సో ఇది ఫైనల్ లుక్ అయితే. సో ఎలా అనిపించింది నా ఈ వీడియో? మీకు కనుక నా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.